తైవాన్ మీద చైనా దాష్టీకం ప్రదర్శిస్తోంది. వాస్తవంగా ఇంతకుముందే తైవాన్ని స్వాధీనం చేసుకోవడానికి త్రివిధ దళాలని పంపించింది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా సిద్ధపడటం, అమెరికా యూరప్ దేశాలు తైవాన్కి అండగా నిలబడతాయి అని తేలాక చైనా తనకు తోడు రానని చెప్పాక చైనా వెనక్కి తగ్గింది. రెండవ కాన్సెప్ట్ బిగిన్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్ని తనకు అనుకూలమైన గెలిపించుకోవడానికి, ఇప్పుడు మాల్దీవుల్లో ఎట్లయితే మొయిద్దీన్ గెలిపించుకుందో అట్లాగే తైవాన్లో చైనా అనుకూలమైన గెలిపించడం ద్వారా హాంకాంగ్ని ఎట్లయితే స్వాధీనం చేసుకుందో, ఇప్పుడు మారిషస్ని ఎట్లయితే తన చెప్పు చేతిలో పెట్టుకుందో తైవాన్ అట్లా చేతిలో పెట్టుకుందాం అనుకుంది. తీరా చూస్తే అక్కడున్న ప్రజలు తిరస్కరించి చైనా మద్దతుదారుని ఓడించి తైవాన్ స్వతంత్ర దేశం అన్నోడినే గెలిపించారు. దాంతో చైనాకి మళ్ళీ మింగుడు పడని పరిణామైంది. ఇప్పుడు ఇక మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్కడ జెట్లు ఉంటాయి కదా, అంటే జెట్ అంటే విమానాలు కాదు, జెట్టీస్ అంటాం కదా మనం, షిప్ లాగా ఉండి ఎంజాయ్ చేయడానికి తీసుకెళ్ళేది. అట్లాంటి ఒక టూరిస్ట్ వెసల్ ఆ ప్రాంతంలో టూరిస్టులకు చూపెడతా ఉంటే దాన్ని చైనాకి సంబంధించినటువంటి 2 యుద్ధ నౌకలు చుట్టుముట్టి ఆపేసి ఆధారాలు చూపించమన్నాయి. అంటే ఏంటి అక్కడ వాళ్ళ ఉద్దేశం, ఆ సముద్రం మాది, మా సముద్రంలోకి మీరు వచ్చారని తైవాన్ని బెదిరించడం. తైవాన్ సముద్ర జలాల్లో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తైవానోడ్నే ఇది నీది కాదంటూ కాగితాలు చూపించమని బెదిరించేటటువంటి ధోరణి. తద్వారా తైవాన్ పర్యాటక రంగాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రకి పాల్పడుతోంది చైనా.